అందరికీ నమస్కారం. తేజ న్యూస్ కు స్వాగతం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు వినగానే టీడీపీ నేతల గుండెల్లో గుబులు పడుతోంది అంటున్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. నెల్లూరులో జగన్ పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన హంగామాపై ఆయన మండిపడ్డారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మీడియాతో మాట్లాడిన భూమా, రాష్ట్ర పోలీసులందరినీ నెల్లూరులో మోహరించడం వెనుక ఏ కుట్ర ఉందో ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దాదాపు 98 కోట్ల రూపాయలతో విస్తృతంగా రోడ్లను నిర్మించామని ఎమ్మెల్యే అఖిల ప్రియ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ అవసరమైతే ఆమెకు రోడ్ల పనులపై నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు భూమా కిషోర్ రెడ్డి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసిన పేరు విన్న టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుడుతోందంటున్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. నెల్లూరులో జగన్ పర్యటనకు అడ్డు తగిలించేందుకు పోలీసులు మోహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆళ్లగడ్డ అభివృద్ధిపై కూడా భూమా కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ హయాంలో 98 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో విస్తృతంగా రోడ్లను నిర్మించామన్నారు. అఖిల ప్రియ చేసిన విమర్శలపై తాము చేసిన అభివృద్ధి పత్రాలను తక్షణమే చూపించేందుకు సిద్ధమన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో జరిగిన సంఘటనలు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే చర్యలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు నాయకుల్ని ఆడ కలవడానికి వెళ్తే అసలు వాళ్ళు చేసిన హంగామా ఏంటి, అసలు రాష్ట్రకి ఎంత దిగజారిపోతున్నారంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తున్నారంటే వీళ్ళ గుండెల్లో దడ పుట్టే పరిస్థితి వచ్చింది. నిన్న ఎంత ఘోరం అండి, ఎంత డిపార్ట్మెంట్ అంత టైం వేస్ట్ చేశారు. అంతమంది పోలీస్ డిపార్ట్మెంటా, ఎంతమంది రాష్ట్రంలో ఉన్న సగానికి సగం మంది పోలీసులను తీసుకుపోయి అర్థించినారు. అవి సరిపోక లాస్ట్కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే, పబ్బులలో ఉన్న బౌన్సర్లని చెన్నై నుండి హైదరాబాద్ నుండి బౌన్సర్లను పిలిపించుకొని వాళ్ళని కూడా రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చినారు. ఈరోజు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఫాలోయింగ్ పెరుగుతుందంటే కారణం ఏంటి? మీ వల్లనే ఈరోజు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న రోడ్ ఏదో శంకుస్థాపనకి మన ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు. నిన్న రుద్రవరం మండలము ఎరుగుడుదిన్న, అదేవిధంగా మాసనేపల్లె ఇటు పక్క గ్రామాలకు సంబంధించి ఏదో బ్రిడ్జ్ కడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా రోడ్లు వేసారా గతంలో? మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆర్లగడ్డలో దాదాపు 98 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది. ఆన్ పేపర్ నీకు ఎక్కడైనా కావాలన్నా కూడా మేము పంపిస్తాం. ఏ రోడ్డు పూర్తి చేశారు, ఏ రోడ్డు. ఇంకా మీకు ఒకటి చెప్పాలి, గత ప్రభుత్వంలో నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో నా సొంత ఊరికి కూడా దాదాపు 8 కోట్లు నా సొంత ఊరికి వేశారు. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా నా సొంత ఊరికి 8 కోట్ల రూపాయల వర్కులు వేశారు. గోవిందన నుండి డబ్ల్యూ కొత్తపల్లికి 3 కోట్ల వరకు, ఎర్రగుంట్ల నుండి డబ్ల్యూ కొత్తపల్లికి 2.5 కోటి వరకు, గోవిందన ఇది మన 2.5 కోటి వరకు, ఇన్ని రోడ్ల వర్కులు నా ఊరికి వేసినారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీ చూడరు, మతం చూడరు, కులం చూడరు అనడానికి ఇదే నిదర్శనం. అపోజిషన్ పార్టీ నాయకులు మేమున్నా కూడా మా ఊరికి వేసినారు. మీదే ఊరు మాకు అర్థం కావట్లేదు. మీ ఊరికి వేసినారో లేదో అంటున్నారు మీరు, నాకు తెలియదు. కానీ నా ఊరికి అయితే గత ప్రభుత్వంలో జరిగినాయి. ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా మా జెడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ కూడా 5 కోట్ల వరకు ఇవ్వడం, 5 లక్షల వరకు ఇవ్వడం జరిగింది, వేయడం కూడా జరిగింది. మీరేమి ఇచ్చారో నాకైతే తెలియదు. ఈడ ఇంకా మీరు ఎమ్మెల్యే అయినారనేది ఒకటి గుర్తుంచుకోండి. ఈరోజు నా ఊరు, నీ ఊరు, ఇంకొక ఊరు, నీ ఊరికి వేసినా, వైఎస్ఆర్సీపీ నాయకుల ఊర్లోకి వేసినాం అనేది కాదు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా ప్రతి గ్రామము నీదే, ప్రతి ప్రజలు నీదే. నువ్వు ఇంకా కులం చూస్తా, మతం చూస్తా, పార్టీ చూస్తానని ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? నీ ఊరికి వేసినా, నీ ఊరికి వేసినా అని చెప్పడం ఎందుకు? అందరూ నీ ప్రజలే. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా అదే విధంగానే రోడ్లు వేశారు. ఈ విద్వేషాలు ఎందుకు రెచ్చగొట్టడం? ఆ ఊర్లో ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాదు, ఇంకా లేదమ్మా, కాలం అయిపోయింది, ఇది భూమా ఊరు, ఇది గంగుల ఊరు కాదు. అన్ని ఊర్లు ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి చూడాల్సిన పరిస్థితి ఉంది.
ఏం ఓట్లు వేయట్లేదా? ప్రతి గ్రామంలో ప్రతి నాయకుడికి ఓటేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటానికి మీరు దాని ప్రకారమే వెళ్ళాలి. ఈ విద్వేషాలు ఇంకా గమ్ముల భూమా అని ఇంకో విధంగా కూడా రెచ్చగొట్టడం అవసరం లేదు. ప్రజలందరూ ఒకటే. ఈ రోజు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం మద్దతు ఇస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. కానీ అందరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందడమే ఈరోజు ఒక మెయిన్ మోటివ్. ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి, అదేవిధంగా అభివృద్ధి కూడా ప్రతి గ్రామం చెందాలి. అంతే తప్ప ఈ విడదీసి రాజకీయాలు చేయడం మానుకోండి.